ఈ శివలింగం రోజు 3 సార్లు రంగులు మారుస్తూ ఉంటుంది. ఉదయం వేళ ఎర్రగా, మధ్యాహ్నం వేళ కాషాయంలో, సాయంత్రం వేళ చామన్ ఛాయగా రంగుల్లోకి మారి భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది. ఇదే విషయంపై అనేక మంది పరిశోధనలు చేశారు. అయితే ఈ మిస్టరీని ఇప్పటివరకు ఏ శాస్త్రవేత్తలు కూడా నిరూపించలేకపోయారు. ఆ దేవాలయ చరిత్ర ఏమిటి, ఆ అత్యద్భుత శివలింగం గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియోని చూసి లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రపంచంలోనే కాదు, ఈ అనంత విశ్వంలో ఎన్నో వింతలు, విచిత్రాలు, శాస్త్రవేత్తలు కూడా ఛేదించలేని రహస్యాలు, మర్మాలు, ఎన్నెన్నో అటువంటి రహస్యాలు సైన్స్ కూడా అందటం లేదు. ముఖ్యంగా హిందూ దేవాలయాలకు సంబంధించిన రహస్యాల గురించి తెలుసుకుంటే ఆశ్చర్యం కలగక మానదు. అందులోనూ శివాలయాల్లో రహస్యాలకు కొదవే లేదు. వాటిలో ఓ శివాలయంలోని శివలింగం రోజుకు 3 రంగుల్లోకి మారుతూ ఈ ఆలయంలో ప్రతిష్ఠించిన శివలింగం దాని రంగును మార్చుకుంటూ ఉంటుంది. చంబల్ నది ఒడ్డున ఉన్న ఈ శివాలయాన్ని అచలేశ్వర్ మహాదేవ్ దేవాలయంగా పిలుస్తారు. ఈ ఆలయం వెళ్ళడానికి కష్టమైన భూభాగంలో ఉన్నందున ఇంతకుముందు చాలా తక్కువ మంది మాత్రమే ఇక్కడికి వచ్చేవారు. క్రమంగా ఆలయంలోని మిస్టరీ వెలుగులోకి వచ్చిన తర్వాత భక్తుల సంఖ్య పెరిగింది. ముఖ్యంగా శివరాత్రి పర్వదినాల్లో అయితే ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకాలు చేస్తూ ఉంటారు. రంగులు మారుస్తున్న ఈ శివలింగం గురించి అనేక రకాల కథలు వాడుకలో ఉన్నాయి. ప్రతిరోజు 3 సార్లు రంగులు మార్చే ఈ శివలింగం మహత్యం ఏమిటో తెలుసుకోవడానికి రాజస్థాన్ వెళ్లాల్సిందే. అదే రాజస్థాన్లోని సిరోహ్ జిల్లాలోని అచలేశ్వర్ మహాదేవ్ ఆలయం. భారతదేశంలో అనేక దేవాలయాలున్నాయి. వీటిల్లో కొన్ని ఆలయాలు రహస్యాలకు నిలవు. ఈ ఆలయాలు శతాబ్దాలుగా ప్రజలను ఆకర్షిస్తూనే ఉన్నాయి. అటువంటి విశిష్ట దేవాలయం రాజస్థాన్లోని ధోల్పూర్లో కూడా ఉంది. దీని గురించి వింటే ప్రతి ఒక్కరూ షాక్ అవ్వాల్సిందే. ఇండియాలో ఉన్న శివాలయాల్లో మిస్టరీ ఆలయంగా ప్రఖ్యాతిగాంచింది. సైన్స్కు సవాలు విసురుతూనే ఉంది. మన భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా పరమశివుడి ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. అటువంటి శివాలయాల్లో అచలేశ్వర్ మహాదేవ్ ఆలయం ఒకటి. ఈ ఆలయంలోని శివలింగం రోజుకు 3 సార్లు రంగులు మారుతూ ఉంటుంది. ఉదయం వేళ ఒకలా, మధ్యాహ్నం మరోలా, రాత్రి ఇంకో రంగులో మారి కనువిందు చేస్తూ ఉంటుంది. ఈ శివలింగం ఎలా వచ్చిందో, ఎప్పుడు ఆవిర్భవించిందో ఎవరికీ తెలియదు. అంటే ఆ శివయ్య స్వయంభూగా వెలిసినట్లు చెబుతూ ఉంటారు. ఉదయం వేళ సూర్యుడు ఉదయించాక శివలింగం ఎరుపు రంగులోకి మారుతుంది. మధ్యాహ్నం కాగానే కాషాయ రంగులోకి మారుతుంది. రాత్రి వేళ నలుపు రంగులోకి మారిపోయే ఈ దేవాలయం 2500 ఏళ్ల నాటిదని స్థానికులతో పాటు చరిత్రకారులు కూడా చెబుతూ ఉన్నారు. ఈ శివలింగం ఎంతో మహిమాన్వితమైనది. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా అచలేశ్వరుడు పూజలు అందుకుంటున్నాడు. ఈ ఆలయంలో కోరిన కోరికలు తీరుతాయని భక్తులు నమ్ముతూ ఉంటారు. ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడే ఈ దేవాలయం మహాశివరాత్రి పర్వదినాన భారీ సంఖ్యలో వచ్చే భక్తులతో కలకల్లాడిపోతూ ఉంటుంది. అచలేశ్వర లింగం రంగులు ఎందుకు మారుతోంది అనే మర్మంపై ఎంతోమంది శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేశారు. కానీ ఎటువంటి ఆధారాలు తెలియలేదు. హేతువాదులు కూడా రంగులు మారే సీక్రెట్ ఏంటో తేల్చేస్తామని ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశారు, కానీ ఏమీ తేల్చలేకపోయారు. దీంతో అచలేశ్వరుడి మహత్యం మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ ఆలయం అందం చూడడానికి 2 కళ్ళు చాలు. రాజస్థానీ పాలరాలతో అత్యంత అద్భుతంగా ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం లోపల సగం గుండ్రంగా ఉన్న ఒక చిన్న గొయ్యి ఉంటుంది. అది శివుడి బొటనవేలు అని చెబుతూ ఉంటారు. ఎవరైనా ఆ కన్నుల్లో నీరు పోస్తే ఆ నీరు మాయమవుతూ ఉంటుంది. అలా దాంట్లో పోసిన నీళ్లు ఎక్కడికి పోతాయో కూడా ఎవ్వరికీ అంతుపట్టడం లేదు. ఈ ప్రాచీన ఆలయంలో మరో ఆకర్షణ, శివయ్యకు అత్యంత ప్రీతిపాత్రమైన పుష్పాల చెట్లు, చంపక పుష్పాల చెట్టు ఉంటుంది. ఈ అచలేశ్వర్ మహాదేవ్ ఆలయం సుమారు 2500 సంవత్సరాల క్రితం నాటిదని స్థానికులు చెబుతూ ఉంటారు. ఈ ఆలయంలో మరో ప్రధాన ఆకర్షణ నంది విగ్రహం. పంచలోహాలతో తయారు చేశారు. ఇక్కడి పురాణ కథనం మేరకు ఈ ఆలయం మీద కొందరు దండెత్తినప్పుడు తేనెటీగలు దాడి చేశాయట. అచలేశ్వర్ మహాదేవ్ ఆలయం ఎంతో పురాతనమైనది. ఈ శివలింగం ఎప్పుడు స్థాపించబడిందో తెలియదు. అయితే శివలింగం భూమిలో ఎంత లోతుగా ఉందో తెలుసుకోవడానికి ఒకసారి తవ్వకం కూడా చేపట్టారు. ఎన్ని రోజులు ఎంత తవ్వినా కూడా శివలింగం ముగింపు దగ్గరకు చేరుకోలేదు. దీంతో తవ్వే పనిని మధ్యలో నిలిపివేశారు. ఈ శివలింగం లోతును అంచనా వేయడం కోసం శివలింగం స్వయంభూమా కాదా, అది ఎంత లోతు ఉందో చూడాలని గతంలో రాజులు, చక్రవర్తులు కూడా ఈ లింగం చుట్టూ తవ్వడం ప్రారంభించారు. శివలింగం లోతు తవ్వే కొద్దీ లోతు ఎక్కువగా కనిపిస్తూ ఉండడంతో వారు ఆ పనిని వదిలేశారు. అచలేశ్వర్ మహాదేవ్ ఆలయంలోని శివలింగం ఎంతో మహిమలు కలది. జీవితంలో ఎలాంటి సమస్య వచ్చినా ఈ స్వామివారిని సందర్శించడం ద్వారా సమస్య నుంచి బయటపడతారని ఇక్కడ భక్తులు నమ్ముతూ ఉంటారు. ముఖ్యంగా పెళ్లి కాని వారు కూడా ఇక్కడ పూజలు చేస్తే వెంటనే భాగస్వామి దొరుకుతుందని నమ్ముతారు. పెళ్లి కాని వారు 16 సోమవారాలు శివుడికి నీరు సమర్పిస్తే శివుడికి అనుగ్రహంతో పెళ్లికి ఏర్పడిన అడ్డంకులను తొలగిపోతాయట. రాజస్థాన్లోని అన్ని ప్రధాన పట్టణాల నుంచి ధోల్పూర్కి బస్సులు ఉంటాయి. ధోల్పూర్ రైల్వే జంక్షన్ మీదుగా దేశంలోని అన్ని ప్రధాన నగరాలకి రైళ్లు నడుస్తూ ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే
లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.